ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో మంచి పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, మంచి కాలం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. కన్నీరు పెట్టుకోవద్దమ్మా. నా మీద నమ్మకంతో నేను చెప్పేది విను తల్లి. వెంటనే నన్ను కానీ శివయ్య తండ్రిని కానీ తాకు తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా అయితే బాబాగారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. తల్లి, నువ్వు జీవించే జీవితానికి ఒక అర్థం ఉండాలి. నిన్ను వదిలి వెళ్ళిన వారు తిరిగి నీ వద్దకు రావాలి కదా తల్లి. అన్నీ త్వరలోనే నెరవేరుతాయి. ఒకరోజు హఠాత్తుగా నువ్వు అనుకోని విధంగా ఒక మంచి శుభవార్త వింటావు. నీ తలుపు తట్టి మరీ చెప్పిస్తాను తల్లి. ఎంతోమంది నిన్ను కిందకి తొక్కాలి అని చూశారు, అవమానించాలి అని చూశారు, దెబ్బ కొట్టాలి అని చూశారు. కానీ అవేమీ జరగలేదు. ఎందుకంటే నువ్వు చేసిన పుణ్యం వల్ల, నువ్వు చేసిన పూజల వల్ల ఆ ఇబ్బందులన్నీ కూడా నీ నుండి దూరంగా వెళ్ళిపోయాయి తల్లి. నీ మంచితనమే నిన్ను కాపాడింది తల్లి. నేను నీతో ఉన్నాను అని తెలుసు కూడా అందరూ నీకు చెడు తలపెట్టాలి అని చూశారు. కానీ అది జరగలేదు. ఎందుకంటే నీ తండ్రి నీకు రక్షణ కవచంగా ఉంటే ఎవరైనా నిన్ను తాకగలరా తల్లి? నా బిడ్డని నేను తాకనిస్తానమ్మా. ఇవన్నీ ఎవరు చేస్తారు బాబా అని అనుకుంటున్నావు కదమ్మా. నువ్వు అందరినీ కూడా గుడ్డిగా నమ్ముతావు తల్లి. నీది మంచి మనసు అని అనుకుని అందరిది కూడా మంచి మనసు అని అనుకుంటావు. అదే నువ్వు చేసే చిన్న పొరపాటు తల్లి. ఎవరు ఎలాంటి వారో తెలుసుకో తల్లి. ముందు నువ్వు నిన్ను మార్చుకో అమ్మా. ఇక జరగబోయే దాన్ని చూసి నువ్వు తప్పకుండా ఆశ్చర్యపడతావు తల్లి. అతి త్వరలోనే షిరిడీలో అడుగు పెడతావమ్మా. ఎప్పుడైతే ఈ ద్వారకామై మట్టి తాకుతావో నీకున్న కష్టాలు, బాధలు, సర్వరోగాలు, అవమానాలు అన్నీ కూడా ఈ మట్టిలో కలిసిపోతాయి తల్లి. త్వరలో నువ్వు కోరింది దక్కుతుంది. నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. నువ్వు కోరింది నువ్వు అనుకోని విధంగా నిన్ను వెతుక్కుంటూ నీ తలుపు తట్టి మరీ నిన్ను చేరుతుందమ్మా. నమ్మకంతోటి తలుపు తెరువు తల్లి. తప్పకుండా నువ్వు కోరింది నీ దగ్గరికి చేరుతుంది. ఆనందంగా ఉండటానికి అలవాటు చేసుకో అమ్మా. ఈ రోజు నుంచి అందరితో కలిసి సంతోషంగా ఉండు. కోరింది కొనుక్కో తల్లి. నీకు ఇష్టమైనవన్నీ నీ దగ్గరికి చేరుతాయి. నువ్వు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఇక మీదట కష్టం అనేది నీ దరికి చేరదు తల్లి. నీ బాబా తండ్రి నీకు వాకు ఇస్తున్నాడు, నీకు తోడుగా ఉన్నాడు అనే నమ్మకంతో ఉండు తల్లి. ఈరోజు సోమవారం కదమ్మా. నువ్వు ఈ మంత్రాన్ని జపించు తల్లి. నీకు ఎన్నిసార్లు వీలు కుదిరితే అన్నిసార్లు జపించు తల్లి. ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం సాయీశ్వరాయ నమః, ఓం సాయీశ్వరాయ నమః, ఓం సాయీశ్వరాయ నమః. ఈ మంత్రం జపించడం వలన నీ కోరిక అతి శీఘ్రంగా నెరవేరుతుందమ్మా. భయం, దిగులు వదిలేసి నా మీద నమ్మకంతో సంతోషంగా ఉండు. నీ బాబా తండ్రి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు అని అయితే మన బాబాగారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు ఆ పరమేశ్వరుని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. తల్లి, ప్రతిరోజు కూడా నువ్వు ఇలా అనుకుంటున్నావు కదమ్మా. బాబా, నిన్ను నేను మొక్కుతున్నాను కదా. ఎప్పుడూ నిన్నే తలుచుకుంటూ భక్తితో నిన్ను శరణాగతి వేడుతున్నాను కదా. నీ చేతులతో నా కళ్ళ నీళ్లను తుడిచి నీ ఒడిలో నాకు స్థానం ఇచ్చి నాకు ఓదార్పుగా ఉండు. నా కష్టాన్ని తీర్చవచ్చు కదా తండ్రి అని అడుగుతున్నావు కదమ్మా. ఈ విషయం గురించే మనసులో పదే పదే అనుకుంటున్నావు. నీకు నేను ఏమీ చెయ్యలేదు, నీకు అండగా ఉండలేదు, నిన్ను శిక్షిస్తున్నాను అని అనుకుంటున్నావు కదమ్మా. నువ్వు నా బిడ్డవమ్మా. నా బిడ్డను నేను దండిస్తానా చెప్పు?
నువ్వు జీవితాన్ని అర్థం చేసుకోవాలి అని కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాను, అంతేకాని నువ్వు కలలో కూడా అనుకోవద్దు నిన్ను నీ సాయి తండ్రి శిక్షిస్తున్నాడు అని. నీ మనసులో ఏదైతే ఉందో ఆ విజయమంతా కూడా నీకు కలిగేలా చేస్తానమ్మా. నీ జీవితంలో జరిగేదంతా కూడా దండనగా అనుకోవద్దు, బోధనగా అనుకో బిడ్డ. నీ సాయి తండ్రి అమాయకులైన నా బిడ్డలకి తల్లిగా తండ్రిగా ఉంటాను అంతే తప్పితే, ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తూ ఉంటాను తప్పితే మిమ్మల్ని దండించను, శిక్షించను తల్లి. ఒక్క విషయం చెప్పనా తల్లి, ఏటులో ఉన్న చేపలు ఎలా తనకలాడుతూ ఉంటాయో నువ్వు కూడా నీ సమస్యలతోటి అలాగే తనకలాడుతూ ఉంటున్నావమ్మా. కానీ అలా ఉండవద్దు తల్లి. నువ్వు చెప్పలేని నీ దుఃఖ సమయాన్ని నేను గమనిస్తూ ఉంటున్నాను. నేను చెడ్డదాన్నేమో అందుకే బాబా నన్ను దండిస్తున్నారు అని కలలో కూడా అపోహపడవద్దు తల్లి. నేను ఎవరిని శిక్షించనమ్మా. ఎవరైనా తప్పు చేస్తే వారిని మంచి మార్గంలో పెట్టడానికి వారికి సరైన శిక్షణ ఇస్తూ ఉంటాను తల్లి. వారికి సరైన మార్గంలో నడిపించటానికి పాఠాలను నేర్పిస్తాను. నా దారిలోకి వారిని మళ్ళిస్తాను. నీకు చేయవలసింది చేయటానికి ఆలస్యం అవుతుంది, అంతేకాని నువ్వు నా బాబా చేయటం లేదు అని అనుకుంటున్నావు. కానీ అస్సలు పొరపాటుగా కూడా అలా అనుకోవద్దు తల్లి. ఇలా అనుకోవటం వలనే నీకు ప్రశాంతత లేదమ్మా. ఇప్పుడు నీకు అర్థమైంది కదా. ఇచ్చేందుకు నేను, తీసుకోవటానికి నువ్వు, ఇద్దరం కూడా తయారుగానే ఉన్నాము. కానీ అలజడిగా ఉన్న నీ మనసు మాత్రం నేను నీకు ఎటువంటి అనుగ్రహం ఇవ్వనని నీకు నువ్వుగా అనుకుంటున్నావు తల్లి. నేను నీకు ఎప్పుడూ చెబుతున్నది ఒకటే. నేను చెబుతున్న సందేశాలు, బోధనలు వింటే అన్నీ కూడా నీకు అర్థమవుతుంది తల్లి. నువ్వు చేసుకున్న పూర్వజన్మ పుణ్యఫలం వల్ల నువ్వు నా భక్తురాలివి అయ్యావు. నేను చేసిన లీలలు, మహిమలు నీ కళ్ళతో నువ్వే ప్రత్యక్షంగా చూసి ఉన్నావు కదమ్మా. అలాంటప్పుడు ఎందుకు దిగులు పడుతున్నావు తల్లి? నీకైన కాలం వచ్చి అన్నీ కుదుటపడతాయమ్మా. నా బిడ్డవి తల్లి నువ్వు. నీకు భయం ఎందుకు? అన్నీ కూడా పక్కన పెట్టేసి నా పాదాల దగ్గర శరణ పొందు తల్లి. దానివల్ల సకల దుఃఖాల నుంచి మోక్షం కలుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే గురువు యొక్క అనుగ్రహం కలిగి కష్టాల నుంచి విమోచనం కలిగి మోక్షం అనే తలుపు నీ ఇంటి తలుపు తెరుస్తుంది తల్లి. నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నీ గురువు యొక్క కృప నీకు కలుగుతుందమ్మా. అంటే నీ కష్టాలన్నీ కూడా తీరిపోతున్నాయి అనే కదమ్మా అర్థం. ఇప్పుడు నా బిడ్డవైన నీకు చెబుతున్నాను విను తల్లి. నేను నీ అన్ని కష్టాలు తీర్చి నీ సమస్యలన్నీ తొలగించి అప్పుడు నీ కోరిక నెరవేరుస్తానమ్మా. నువ్వు నా దగ్గర అడిగినవన్నీ కూడా జవిరి నీకు ఇస్తాను తల్లి. నీ కష్టకాలం త్వరలోనే తొలగిపోతుంది అని నువ్వే గమనిస్తావు. అంతవరకు వీటిని తట్టుకునే శక్తి, ధైర్యం నీకు నేను ప్రసాదిస్తాను. ఇంకా కొద్ది రోజులు నా మీద నమ్మకంతో ఎదురుచూడు తల్లి. నా మీద నమ్మకం ఉంటే నీకు అంతా మంచి జరుగుతుందమ్మా. నీ సాయి తండ్రి అండదండలు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా. శివయ్య తండ్రిని తాకావు కదమ్మా. నువ్వు ఈ రోజంతా కూడా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నువ్వు ఎన్నిసార్లు జపించగలిగితే అన్నిసార్లు జపిస్తూ ఉండు తల్లి. నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. నీ జీవితం శుభకరంగా మారబోతుంది. నా మీద నమ్మకంతో సంతోషంగా ధైర్యంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.